అంతర్ముఖానికి స్వాగతం. ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్నో అవుట్సైడ్ ఫోర్సెస్ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాయి. అలాగే మన మనస్తత్వం, మన బిహేవియరు, మన వీక్ పాయింట్స్, మన ఫియర్స్, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా ఆ నిర్ణయం మీద ప్రభావం చూపిస్తాయి. ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా మీరేం చేయాలంటే, నేను నా జీవితంలో అప్లై చేస్తున్నది ఏంటంటే ఎస్ ఆర్ నో, దిస్ ఈజ్ ద బెస్ట్. ఉదాహరణకి ఒక ఆవిడ ఒక కౌన్సిలర్ దగ్గరికి వచ్చింది. సాధారణంగా ఈ కౌన్సిలర్స్ చాలా ప్యాసివ్గా మాట్లాడతారు, నాలాంటి వాళ్ళు నిర్మోహమాటంగా మాట్లాడతారు, అందుకే నేను చేయను కౌన్సిలింగ్. వచ్చి ఏం చెప్పిందంటే, నా భర్త ప్రతిరోజు తాగొచ్చి నన్ను కొడుతున్నాడు, నేను ఏం చేయాలి అని చెప్పింది. విల్ అప్లై దిస్ ప్రిన్సిపల్ టు దిస్. కొడుతూ ఉంటే ఈవిడికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఉండటం, వదిలేయటం. వదిలేస్తే పిల్లల్ని నీతో పాటు తీసుకెళ్తావా, భర్తకు వదిలేసి వెళ్ళిపోతావా? భర్తకు వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా బతుకుతావు? ఇంకో పెళ్లి చేసుకుంటావా? పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంత వయసులో పెళ్లి చేసుకోవటం ఏమిటి అనుకుంటావా? ఒక తోడు కావాలి కాబట్టి పెళ్లి చేసుకుంటావా? ఒంటరిగా ఉద్యోగం చేస్తూ బతకగలవా? ఇదంతా. ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్తే వీళ్ళని పోషించే అంత డబ్బు నీ దగ్గర ఉందా? నీ భర్త హ్యాపీగా 2వ పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లల్ని కంటాడు, నువ్వు ఈ పిల్లల్ని పెట్టుకొని చేయగలవా? ఇలాగా ఆలోచించుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్, భర్తతో ఉంటే ఇటువైపు వద్దాం. భర్తతో ఉంటే తన్నులు తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ భర్తను మా దగ్గరికి తీసుకురాగలవా? కౌన్సిలింగ్ ఒప్పుకుంటాడు, సాధారణంగా ఒప్పుకోడు. తన్నులు తినకుండా ఉండాలంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వగలవా? లేదు, నువ్వే కొట్టగలవా ఆయన్ని? ఏం చేస్తే ఎస్ ఆర్ నో. చాలామంది అంటారు, ఉద్యోగం బాగాలేదండి, రిజైన్ చేస్తే ఏం చేస్తావు? వ్యాపారం పెడతావా? నీకున్న ఫైనాన్షియల్ వర్త్ ఏంటి? ఆ వ్యాపారం పెడితే ఏం చేయగలవు? చాలామంది మా దగ్గరకు వచ్చే టెక్నీషియన్స్, మాకు డైరెక్టర్లు అవ్వాలని అంటారు. అవ్వు, షూర్గా. బట్ ఒక డైరెక్టర్ అవ్వాలంటే 3 సంవత్సరాలు కనీసం క్లాప్ బోర్డ్ బాయ్, అన్లెస్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, క్లాప్ బోర్డ్ బాయ్గా పనిచేయాలి. తర్వాత 2 సంవత్సరాలు ఎంతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి. ఆ తర్వాత 3 ఇయర్స్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయాలి. అద్భుతంగా ఉంటే కో డైరెక్టర్గా పనిచేయాలి. అప్పటికి నీకు డైరెక్షన్ ఛాన్స్ వస్తుంది. లేదు, నీకు మంచి లౌక్యం ఉండి బాగా ప్రొడ్యూసర్తో క్లోజ్ అయ్యి ఆ డైరెక్టర్ని వాళ్ళని పక్కన పెట్టేసి నువ్వు డైరెక్ట్గా ప్రొడ్యూసర్తో ఫ్రెండ్షిప్ చేసుకుంటే 1 ఇయర్లో రావచ్చు. రిలీజ్ అయిన తర్వాత ఆ పిక్చర్ ఆడకపోతే నెక్స్ట్ మళ్ళీ కిందకి రాలేవు, ఉన్న కార్ అమ్మేసుకోవాలి, స్కూటర్ అమ్మేసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ ఎస్ ఆర్ నో. డెసిషన్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ దిస్ ఓన్లీ. ఒక టూర్ ఆపరేటర్ ఉన్నాడు, అండమాన్స్ వైపు వెళ్తూ ఉంటాడు టూర్ తీసుకొని. అండమాన్స్ దగ్గర పోర్ట్ బ్లేయర్లో ఒక పడవ ఎక్కించుకున్నాడు. చూపించుకుంటూ వెళ్తూ ఉంటే దూరంగా ఒక దీవి కనబడేది. ఆ దీవిలో ఎవరుంటారు అని పడవలో వాళ్ళు అడిగారు. నరమాంస భక్షకులు ఉంటారు, అటు వెళ్ళకూడదు, నిషిద్ధం అన్నాడు. ఈ పడవలో ఎవరెవరు ఉన్నారు? ఒక అబ్బాయి, అమ్మాయి కొత్తగా పెళ్ళైంది, 3 days హనీమూన్కి వచ్చారు. ఒక ఆర్మీ మ్యాన్ రిటైర్ అయిపోయాడు, కీర్తి వీరచక్ర ఏదో వస్తుంది అతనికి. దాన్ని నెక్స్ట్ 10 daysలో వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకోవాలి. భారతదేశం గర్వించదగ్గ ఒక సైనికుడు ఉన్నాడు. ఒక శుద్ధ తాగుబోతున్నాడు, వాడే ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తున్నాడు, క్యానిబాల్ చూడాలి, నేను క్యానిబాల్ చూడాలని. వాడు ఫీజులో కూడా కన్సెషన్, టూరింగ్లో కూడా కన్సెషన్ అడిగాడు, తాగుతూనే ఉన్నాడు, చాలా న్యూసెన్స్గా తయారయ్యాడు. ఇలా ఇంకో 2-3 ఉన్నారు. ఈ టూర్ ఆపరేటర్ కుర్రోడు ఏమన్నాడంటే, అటు వెళ్ళటం నిషిద్ధము అంటే వీళ్ళందరూ దాదాపు వాడిని కొట్టినంత పని చేశారు. సరే, ఒక పని చేయండి, 1000 rupees ఎక్స్ట్రా ఇస్తే తీసుకెళ్తాను అన్నాడు. సరే, అందరూ కలిసి 1000 ఇచ్చారు, తీసుకెళ్ళారు. దూరం నుంచి చూపిస్తుంది, ఇంకొంచెం దగ్గరికి తీసుకెళ్తే నరమాంస భక్షకులు పట్టుకున్నారు, అందరినీ బంధించారు. ఇప్పుడు వీడికి ప్రపోజల్ ఇచ్చారు. వీళ్ళలో ఎవరినైనా సరే, మొత్తం ఉన్న వాళ్ళలో మనుషుల్లో ఎవరినైనా సరే ఒక్కళ్ళని అప్పగిస్తే మిగతా వాళ్ళందరూ వదిలేస్తాం, నువ్వు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇతను ఏం డిసైడ్ చేయాలి? కొత్తగా పెళ్ళైన వాళ్ళనే, వీర జవాన్నే, ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, నోబెల్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నాడు, ప్రొఫెసర్నే, ఏంటి? అప్పుడు ఇది నేను చెప్పాడంటే, యాజ్ ఎ లీడర్ నేను వీళ్ళని తీసుకొచ్చాను. ఫస్ట్ పాయింట్, నేను చేసిన తప్పు. 2, ఇలా తీసుకురావడానికి 1000 rupees తీసుకున్నాను నేను, అంటే వాళ్ళ రక్షణ బాధ్యత నేను తీసుకొని, డబ్బులు తీసుకోకపోతే అది వేరే సంగతి. కాబట్టి నేను ఉండిపోతాను, పడవలతో మిగతా వాళ్ళని పంపించేస్తానని చెప్పాడు. మీకు చిన్నప్పుడు కథ గుర్తుందా? ఆవు పాలిచ్చి వస్తానని చెప్తే సరే వదిలేస్తుంది సింహం. అలాగా ఈ నరమాంస భక్షకుడు, సరే ఇంత మంచి డెసిషన్ తీసుకున్నావు కాబట్టి అని చెప్పి పంపించేశాడు అందరినీ. ఇది కథ కాబట్టి సుఖాంతమైంది. నిజ జీవితంలో ఇలా అవ్వదు. చాలా విపత్కరమైన పరిస్థితుల్లో వీ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ బేసింగ్ ఆన్ సో మెనీ ప్రయారిటీస్. అందుకనే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఫస్ట్ కామ్ డౌన్, మనసు ప్రశాంతంగా పెట్టుకో, ఏ విధమైన టెన్షన్ ఉండకూడదు, బీపీ రేస్ అవ్వకూడదు.
దెన్ కౌంట్ డౌన్ అంటే నిర్ణయాలు, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, మొత్తం అన్నీ డిసైడ్ చేసుకో. దెన్ జంప్, ప్రాబ్లం చుట్టూ తిరగద్దు, ప్రాబ్లంలోకి జంప్ అవ్వు. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తే అడిగేసే ఎస్ అనో చెప్పేస్తావు, ఊరికి తిరిగి 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 నీకు డబ్బులు వేస్ట్. జంప్ ఇంటు ద ప్రాబ్లం. ప్రొఫెషనలైజ్, ఏ సమస్యని ఎట్లా ప్రొఫెషనలైజ్ చేయాలి అలాగే ప్రొఫెషనలైజ్ చేసి పరిష్కారం చేయి. దెన్ ది బ్రైట్ అప్, మొహం ప్రాబ్లం విడిపోతుంది, మొహం బ్రైట్ అవుతుంది. ఇది ప్రాబ్లం తరకు అనాలిసిస్. ఒక్కోసారి నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒక కుర్రోడు ఉన్నాడు 21 years, గ్రాడ్యుయేట్ అయ్యాడు, స్కూల్ టీచర్ ఫాదరు, ఉద్యోగం చేసుకుంటే ఒక 15,000 20,000 జీతం వస్తుంది, కానీ ఐఏఎస్ చదవాలని కోరిక. ఇప్పుడు ఐఏఎస్ చదవాలంటే ఇంకో 5-6 సంవత్సరాలు కష్టపడాలి. మొత్తం ఫాదర్ తాలూకు రిటైర్మెంట్ తాలూకు డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఐఏఎస్ చదవాలి. ఒకవేళ రాకపోతే 27వ ఏటన మళ్ళీ జాబ్ సంపాదించడం కష్టం. ఇప్పుడు ఐఏఎస్ చదవాలా, ఆశలు ఉండాలా వద్దా, లేదంటే సింపుల్గా 15,000కి సెట్ అవ్వాలి. ఎంత కష్టమైన నిర్ణయం చూడండి. ఈ టైంలోనే మనం డెసిషన్ మేకింగ్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నమాట. నేను ఏం చేస్తే బాగుంటుంది అదేం చెప్పటం లేదు, కానీ ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను. మీరు వైజాగ్లో పరీక్ష రాయడానికి వెళ్ళాలి, రేపే పరీక్ష, టెన్షన్, నిద్ర పట్టడం లేదు, ట్రైన్ ఎక్కారు, ఆటోలో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళారు, పరీక్ష రాశారు కదా. పరీక్షలో ఏం ప్రశ్నలు వేస్తారు, నాకు వచ్చా రాదా, నేను సరిగ్గా రాయగలనా లేదా, కట్ ఆఫ్ మార్క్స్ వస్తాయా రాదా, ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో పాస్ అయితే ఉద్యోగం రాదా, ఇవన్నీ ఆలోచించారు కదా. కానీ ట్రైన్ వెళుతుందా వెళ్ళదా, మధ్యలో పట్టాలు తప్పుతుందా, మధ్యలో ఆగిపోతుందా, యాక్సిడెంట్ జరుగుతుందా, ఆటో డ్రైవర్ సరిగ్గా తీసుకెళ్తాడా, ఆటో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతుందా, ఇవేం ఎందుకు ఆలోచించరు? ఎందుకు ఆలోచించరంటే మీ మీద మీకన్నా ఇంజిన్ డ్రైవర్ మీద, ఆటో డ్రైవర్ మీద నమ్మకం ఎక్కువ అన్నమాట. ఎంత లాజికల్ క్వశ్చన్ చూడండి. సో జరిగేది ఎలాగో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మనం అనవసరమైన విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, అవసరమైన దానికి అసలు ఇవ్వం. మీరు బాగా చదువుకొని మీ కర్తవ్యం నిర్వహిస్తే ఏం జరిగితే అదే జరుగుతుంది. డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది చేయాలి. పరీక్షలు రాసేటప్పుడు కూడా అంతే. ఒక పరీక్ష పోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. నువ్వు కట్టిన ఆన్సర్ షీట్ల తాలూకు ముడి విడిపోయి కొన్ని ఆన్సర్ షీట్లు పోయి ఉండొచ్చు. నువ్వు నీ పేపర్ దిద్దే ఆ ఎగ్జామినర్ పెళ్ళంతో ఆ రోజు పెద్ద గొడవ పడి అందరికీ 0 వేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇన్ని ఉన్నాయి కారణాలు ఫెయిల్యూర్కి. కాబట్టి ఫస్ట్ అనలైజ్ దిస్. నీ పరీక్ష పోయింది, ఎందుకు పోయింది? నాకు జ్ఞాపక శక్తి సరిగ్గా లేదు, ఫస్ట్ పాయింట్. నేను సరిగ్గా చదవలేదు, అందువల్ల రాలేదు, సెకండ్ పాయింట్. నేను అద్భుతంగా రాశాను కానీ నేను రాసుకున్నంత స్టాండర్డ్లో దిద్దేవాడికి అంత స్టాండర్డ్ లేక వాడికి అర్థం కాలేదు, ఏం అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, నువ్వు రాసింది బాగానే ఉంది, వాడు దిద్దింది బాగానే ఉంది, కంప్యూటర్లో మిస్టేక్ జరిగింది అనొచ్చు. ఇన్ని పాయింట్స్ ఉన్నాయండి ఫెయిల్యూర్కి. సో ఏ పాయింట్ దగ్గర నువ్వు ఫెయిల్ అవుతున్నావో కరెక్ట్గా తెలుసుకొని అర్జునుడు బాణం కొట్టినట్టు సరిగ్గా కొడితే నువ్వే సక్సెస్ అవుతావు. దిస్ ఈజ్ డెసిషన్ మేకింగ్.